నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్, ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, హైదరాబాద్లో క్యూలో నిల్చుని ఓటు వేసిన సినీ నటులు. విపక్షాలు విమర్శిస్తే కేసు, కదిలితే గృహ నిర్బంధం. తాలిబాన్లు నియంతల్ని మించిన జగన్ నిరంకుశత్వం. పంచాయతీలకు శాపంగా వైకాపా సర్కార్ పాపాలు, నిబంధనలు పాటించలేదని 2000 కోట్లు ఆపిన కేంద్రం. మణిపూర్లో శాంతి దిశగా కీలక ముందడుగు, తిరుగుబాటు దళాలతో చర్చలు సఫలం. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 119 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ చేపట్టనున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్లో సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే షేక్పేటలో ఉన్న పోలింగ్ స్టేషన్ 23వ పోలింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ 2 బూతులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ 23 నెంబర్, 24 నెంబర్. ఇక్కడ కొంతమంది సినీ ప్రముఖులతో పాటు ఇతర ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు. 8 గంటల సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి వెంటనే ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు. ఇక్కడ చూడొచ్చు, దాదాపు ఒక్క పోలింగ్ కేంద్రం మొత్తం 2 పోలింగ్ కేంద్రాలను. ఇందులో ఒక పోలింగ్ బూత్ లో 23వ బూత్ లో 1200లకు పైగా ఓట్లు ఉన్నాయి. 24వ బూత్ లో కూడా 1200 ఓట్లకు పైగా ఉన్నాయి. దాదాపు 2500 వరకు కూడా ఓట్లున్నట్టు కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎంత పోలింగ్ इस चुनाव में अच्छा नई सरकार बना दे के लोगों का उम्मीद पूरी करने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे। क्या लगता है कि बीआरएस को कांग्रेस एक तगड़ी ये संघर्ष करेगा और मात दे पाएगी? तो मैं आप 2/3 मेजॉरिटी से कांग्रेस पार्टी सरकार बनेगी। भारत जोड़ो यात्रा के बाद तेलंगाना में बहुत सारे बदलाव आए। अभी जैसा जैसा यहाँ के पार्टी बीआरएस, बीजेपी एंड एमआईएम मिलकर कांग्रेस पार्टी को हराने के लिए कोशिश कर रहे। आज भी जो ड्रामा चल रहा है, मेरे ख्याल से नागार्जुन सागर में जो हो रहा है, CEO has to take care of all those things. Why? Because now the government has working under CEO. He has to take care. So यहाँ पर अगर रिजॉल्व नहीं हुए तो दिसंबर 9 को हमारी सरकार बनेगा. हम चर्चा से हर समस्या को हम एक रास्ता दिखाएंगे. इसीलिए मैं बार बार कहता हूँ, केसीआर कभी तेलंगाना समस्याओं को हल्का करने के लिए कोशिश नहीं किए. इनके फेल्यूर्स आज भी दिख रहा है. तो अभी केसीआर को कुछ बोलने से भी कोई फायदा नहीं है, क्योंकि इज आउटगोइंग चीफ मिनिस्टर. ही डजंट हैव एनी रोल टू प्ले.
and he doesn't have any interest to play also. So he is having only personal interest, family interest. So इसीलिए कांग्रेस पार्टी हर जगह में जिम्मेदारी से हम काम निभाएंगे, हर समस्या को एक नई रास्ता, एक अच्छे रास्ता, दो प्रदेशों के लोग मिलकर हम आपस में जियोग्राफिकल तेलंगाना आ चुके हैं, हमको कोई मुद्दा नहीं है, कोई भी मुद्दा है तो हम चर्चा कर लेंगे, चर्चा से हम हर समस्या को कुछ रास्ता दिखाएंगे। कांग्रेस पार्टी इसमें दिसंबर 9 के बाद सरकार बनते ही हर समस्या पे हम ध्यान देंगे। మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామేజ్ ఉన్నట్టుగా ఉన్నా కూడా తెలంగాణ పోలీసులు కానీ ఇండియన్స్ కానీ గుర్తించలేకపోయిందని ఒక విమర్శ వస్తుంది. ఇది ఏం లేదు, అది స్ట్రాటజిక్ మూవ్. ఎందుకంటే 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలు అయింది. నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోవు. ఈ రోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు, సమస్యను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్లు అక్కడే ఉంటాయి, నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ బాధ్యత తీసుకొని చర్చించాలి, ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా చూడాలి. అదేవిధంగా 9.5 సంవత్సరాల నుంచి చంద్రశేఖరరావు పరిష్కరించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ముఖ్యంగా నీళ్లకు సంబంధించి, ఇటువైపు మహారాష్ట్ర కావచ్చు, గోదావరి. సో ఈ సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఇద్దరికి ఉపయోగపడే విధంగా పరిష్కరించుకొని, ఎందుకంటే పాకిస్తాన్, భారతదేశం కూడా నీటిని పంచుకుంటున్నారు. 2 దేశాలే ప్రాజెక్టులలో నీటిని మాట్లాడుకొని పంచుకుంటున్నప్పుడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు పంచుకోవడానికి ఇబ్బంది లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమయస్ఫూర్తితో, సమన్వయంతో కృష్ణా నది జలాల విషయం కావచ్చు, గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, లేకపోతే వివాదంలో ఉన్న ఇతర అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి కుట్రలల్లో మీరెవ్వరూ పడకండి. ఇట్లాంటి కుట్రలు మన ఎన్నికలలో ఓట్లేసే విధానం మీద ప్రభావితం చూపించాల్సిన అవసరం లేదు. నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, గేట్లు అక్కడే ఉంటున్నాయి, మనందరం ఇక్కడనే ఉంటాం. 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు. కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది. ఇప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. అవసరమైనప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ అంశాన్ని ఒక సెంటిమెంట్గా ఉపయోగించుకొని ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ ఏవైతే పన్నాగాలు పన్నుతున్నాడో, భారతంలో శకుని మామ ఏ రకంగా కుయుక్తులతో వ్యవహారాలు జరిపిండో, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆఖరి ప్రయత్నంగా దింపుడు గల్ల మాష అంటారు కదా, ఇట్లాంటి వాటితోని ప్రయోజనం పొందాలని చూస్తుండ్రు. కాబట్టి 24 గంటలల్లో జరిగేది కానీ, అయ్యేది కానీ, పోయేది కానీ ఏమీ లేదు. 100% ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంది. ధన్యవాదాలు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని షేక్పేటలోని
ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద మనం ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి 23వ నెంబర్, ఇంకోటి 24వ నెంబర్. ఈ రెండింటిలో కలిపి దాదాపు 2500 ఓట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే పోలీస్ పరంగా కూడా పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. పోలింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల దూరం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఎవరు కూడా గుమికూడదు. ఒకవేళ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరిసరాల్లో ఉండొద్దని చెప్పి కూడా ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశారు. అందులో భాగంగా ఎవరిని కూడా 5 కంటే ఎక్కువ మందిని కూడా గుమిగూడనివ్వనున్నది. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద చూడొచ్చు, వృద్ధులతో పాటు యువత కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతము మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ఒకరొకరుగా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ పోలింగ్ సంబంధం అంటే ఇక్కడ ఓటు ఎక్కడ ఉంది, ఏ బూత్లో ఉందని తెలియని వాళ్ళకు కూడా అక్కడ పోలింగ్ సిబ్బంది బయటే కూర్చొని దానికి సంబంధించి వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. ఎపిక్ కార్డు తీసుకొని ఆ ఎపిక్ కార్డులో బూత్ నెంబర్ 23కి వస్తుందా 24కి వస్తుందా అనే విషయాలను కూడా, ఎందుకంటే 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎందులోకి వస్తుందని చెప్పి కూడా స్లిప్పులు కూడా రాసిస్తున్నారు. కొంతమందికి ఓటర్ స్లిప్పులు అందకపోతే ఆ పోలింగ్ సిబ్బందికి సంబంధించి వాళ్ళ వద్ద ఉన్న ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్లో చూసి చెక్ చేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీస్ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1,00,000 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు. కేవలం రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల విభాగం పోలీసులతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు కూడా విధుల్లో ఉన్నారు. అంతేకాకుండా సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ కూడా, అంటే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కూడా విధుల్లో ఉన్నాయి. దాదాపు 20 నుంచి 30 వేల మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ పోలింగ్ స్టేషన్, ఇక్కడ వాళ్ళకి కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రం ఉందంటే అక్కడ కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు స్థానిక శాంతి భద్రతలకు సంబంధించిన విభాగం పోలీసులు కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అదనంగా ఒకవేళ ఊహించిన సమస్యలు ఏమైనా తలెత్తితే వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లేలా కూడా పోలీసులు తగిన చర్యలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ తరపున పోలింగ్ బూతులలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బయటి వైపు నుంచి ఇంకా పోలీస్ తరఫున అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా నేరుగా పర్యవేక్షించే విధానం కూడా పెట్టారు. అంతేకాకుండా కెమెరా మౌంటెడ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. కెమెరా మౌంటెడ్ వెహికల్స్ ఏర్పాటు చేసి అక్కడ సంఘటన స్థలంలో ఉంచారు. గస్తీ వాహనాలను కూడా క్షేత్రస్థాయిలో ఉంచారు. ఇంకా పాత బస్సులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య నేరుగా వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే మొత్తం ఎక్కడెక్కడ ఏ విధంగా సిబ్బంది కేటాయించాలో దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఏర్పాటు చేశారు. ఆ విధంగా సిబ్బంది కూడా కేటాయించారు కాబట్టి తిరిగి క్షేత్రస్థాయిలో కూడా మరోసారి పర్యటిస్తూ ఏ విధంగా ఉంది, పోలింగ్ ఏ విధంగా జరుగుతుందన్న దానికి సంబంధించి సిపి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే డీజీపీ తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఈ విధంగా ఉన్నతాధికారులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మొత్తం ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవేక్షించడంతో పాటు సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. ఆ కమాండ్ కంట్రోల్లో 24 గంటల పాటు వాటిని పర్యవేక్షించే విధంగా కమాండ్ కంట్రోల్లను కూడా సిబ్బందిని కేటాయించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కమాండ్ కంట్రోల్లో ఉంటూ పర్యవేక్షిస్తూ వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా అనుభవజ్ఞులైన వాళ్ళను కూడా కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులను కూడా అక్కడ ఉంచి వాళ్ళని సమన్వయం చేసుకునే విధంగా కూడా అక్కడ కమాండ్ కంట్రోల్లో కూడా మొత్తం వివిధ శాఖల అధికారులు కూడా అక్కడ ఉన్నారు. అయితే మిగతా అధికారులు మాత్రం, అంటే ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆ జోన్ వైజ్గా ఇప్పటికే అధికారులను బాధ్యులుగా కేటాయించారు. ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులతో పాటు ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే పోలీస్ శాఖ తరఫున కూడా డీసీపీ స్థాయి అధికారులను బాధ్యతలు అప్పచెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో ఏసీపీ స్థాయి అధికారులను కూడా వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పగించి ఆ విధంగా మొత్తం పర్యవేక్షించే విధంగా కూడా చేస్తున్నారు. క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఊహించని విధంగా ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించే విధంగా, అంతేకాకుండా ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే విధంగా కూడా మొత్తం కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ దాదాపు 1,00,000 మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ సంబంధించిన విధుల్లో ఉన్నారు కాబట్టి అందులో కేంద్ర పోలీసు బలగాలతో పాటు దాదాపు రాష్ట్రానికి చెందిన 45,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హోంగార్డులు కూడా వచ్చారు. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఈ విధంగా, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి కాబట్టి అక్కడి నుంచి కూడా హోంగార్డులు వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్.
బాధితుల్ని పరామర్శిస్తే కేసు, నిరసనకు బయలుదేరితే కేసు, అధికార పార్టీ నేతల్ని పల్లెత్తు మాటన్నా చివరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా కేసే. కదిలితే కేసులు, అడుగు బయట పెడితే నిర్బంధాలు. ఇవేవి నిత్య కల్లోలిత కశ్మీర్లోనో అల్లర్లతో అట్టుడికే ఈశాన్య రాష్ట్రాల్లోనూ కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే నిరంకుశత్వానికి చక్రవర్తి లాంటి జగనన్న ఏలుబడిలోనే 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30ని వైరిపక్షాలపై విచ్చలవిడిగా ప్రయోగిస్తూ ప్రాథమిక హక్కులకు పాతరేస్తున్నారు. తాలిబాన్లను మించిన నియంతృత్వంతో విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాచర్లలో కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళుతుంటే గేట్లకు తాళ్లు కట్టి ఆపేశారు. గతంలో ఏ ప్రతిపక్ష నేతనైనా ఇలా నిర్బంధించారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి పోలీస్ ఆంక్షలు విధించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. కనీసం కార్యకర్తలకు అభివాదం కూడా చేయడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేశారంటే మనం ఆంధ్రలోనే ఉన్నామా, అరాచక రాజ్యంలో ఉన్నామా? పార్టీ అధినేతలపైనే ఇంతటి నిర్బంధాలుంటే ఇక నాయకుల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందు రోజు రాత్రే పోలీసులు ముఖ్య నేతల ఇళ్లను చుట్టుముడతారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్నారంటూ తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు కొన్నాళ్ల క్రితం రాయదుర్గంలో పాదయాత్ర తలపెట్టగా పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి అడుగు బయట పెట్టనీయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెరుగులంక భూముల్లో వైకాపా నాయకుల మట్టి అక్రమ తవ్వకాల్ని పరిశీలించేందుకు వెళుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపైన అదే నిర్బంధం. విశాఖ ఋషికొండపై అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన ఏ పార్టీ నేతను పోలీసులు అనుమతించలేదు. దీనికి పోలీసులు చెప్పే సాకు శాంతి భద్రతల సమస్య. అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళితే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుంది? ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తే వచ్చే నష్టమేంటి? అంటే అధికార పార్టీ నాయకుల తప్పుల్ని ప్రశ్నించకూడదు, ప్రజలకు చూపించకూడదు. ఇదే ప్రాథమిక హక్కుల్ని హరించడం కాక మరేంటి? జగన్ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులు పరామర్శలకు వెళ్లాలన్నా పోలీసుల్ని బతిమాలుకోవాల్సిందే. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన తెదేపా దళిత నాయకులు వంగలపూడి అనిత, ఎంఎస్ రాజులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బీసీలు మచిలీపట్నంలో సైకిల్ యాత్ర చేపడితే ఆయన్ను నిర్బంధించారు. R5 జోన్ కు వ్యతిరేకంగా అమరావతి రైతులు శాంతియుత నిరసన ప్రదర్శన చేపడతామంటే 144 సెక్షన్ అమల్లో ఉందంటూ నిర్బంధించి దాడి చేశారు. ఇదే అంశంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ పాదయాత్రకు సిద్ధమవ్వగా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాకాల్లోనైతే నిర్బంధాలకు అంతే లేదు. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలు విపక్ష నాయకులు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇల్లు కదలనివ్వరు. ఇదేంటని నోరెత్తితే ఇక కేసు కట్టేస్తారు. అక్కడ అంబేద్కర్ రాజ్యాంగమే అమలవుతోందా, లేదా జగన్ విరచిత రాజ్యాంగం నడుస్తోందా? ప్రతిపక్షాల భావ ప్రకటన స్వేచ్ఛను హరించే నియంతృత్వం రాను రాను మితిమీరుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలకే రాష్ట్రంలో అడ్డంకులు ఉంటాయి. అధికార పార్టీ కార్యక్రమాలకు మాత్రం పోలీసులే దగ్గరుండి కాపలా కాస్తారు. ప్రతిపక్ష నాయకులపైకి, పాదయాత్ర చేసే రైతులపైకి రాళ్లు రువ్వడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల్లో ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడం లాంటి చర్యలకు వైకాపా నాయకులు తెగబడినా పోలీసులకు శాంతి భద్రతల పరిరక్షణ గుర్తుకురాదు. ప్రతిపక్షాలపైనే ఈ నిర్బంధం ఎందుకు? వారికి భావ ప్రకటనా స్వేచ్ఛ తీసేశారా? పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఎంతకాలం కట్టడి చేస్తారు? హక్కుల కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడడం, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం, శాంతియుత ప్రదర్శనల ద్వారా గళం వినిపించడం, బాధితుల్ని పరామర్శించి సంఘీభావం తెలపడం, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం జగనన్న రాజ్యంలో నేరమా?
హౌస్ అరెస్ట్ అనే అంశమే సిఆర్పిసిలో లేదని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఇటీవల హైకోర్టులో వాదనలు వినిపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అది నిజమే. మరి విపక్ష నాయకుల్ని ఏ చట్టం ప్రకారం నిర్బంధిస్తున్నారు? ఈ జగన్మార్కు నిరంకుశత్వానికి కాలమే సమాధానం చెప్పాలి. వైకాపా ప్రభుత్వ తప్పిదాలకు గ్రామ పంచాయతీలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్కారు వ్యవహరించడం, ఆదేశాల అమల్లో జాప్యంతో పంచాయతీలకు రావాల్సిన 2139 కోట్లను కేంద్రం నిలిపివేసింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం లేకపోయినా కేంద్రం నిధులొస్తే 4 మంచి పనులు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందామనుకున్న సర్పంచులు మాత్రం ఒత్తిడికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు పంచాయతీలకు శాపంగా మారాయి. కేంద్రం నిధులు కూడా సర్కారు నిర్వాకంతో పంచాయతీలకు రాకుండా నిలిచిపోతున్నాయి. 2020-21లో మొదలైన 15వ ఆర్థిక సంఘం 2025-26తో ముగియనుంది. 6 ఏళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 10,231 కోట్ల సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పంచాయతీలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధులపైన కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడం ద్వారా పంచాయతీలను ఇబ్బందులకు గురిచేసింది. 14-15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి ఇప్పటి వరకు 1,351.45 కోట్లకు పైగా నిధులను పంచాయతీల విద్యుత్ ఛార్జీల బకాయిలకు ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు మళ్లించింది. ఈ నిధులు 8,629 కోట్లు ఉంటాయని సర్పంచుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచుల ఫిర్యాదుపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి విజయ్ కుమార్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఇటీవల పర్యటించారు. నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరడంతో పాటు 2022-23 సంవత్సరానికి రెండో విడతగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 717.70 కోట్లను ప్రస్తుతానికి నిలిపేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మరో 4 నెలల్లో ముగియనుండగా 2 విడతల్లో విడుదల చేయాల్సిన 2,031 కోట్లకు అతీగతీ లేదు. పంచాయతీలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆర్థిక సంఘం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూనే వచ్చింది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమవ్వాలి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లించే వీలుండదన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కానీ ఏడాదిన్నర తర్వాత గాని రాష్ట్రంలో బ్యాంకు ఖాతా తెరిపించకపోతే నిధులు నిలిపేస్తామని కేంద్రం హెచ్చరించాకే వాటిని రాష్ట్రం అమలు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా వాటిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సాధారణంగా స్థానిక సంస్థల పరిధిలో నుంచి వివిధ పద్దుల కింద ప్రభుత్వానికి జమయ్యే ఆదాయంలో ఎంత మొత్తం పంచాయతీలకు కేటాయించాలో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. ఈ ఆదేశాలు సైతం 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అమలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపేస్తామని కేంద్రం అల్టిమేటం ఇచ్చాకే 5వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసింది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీ పరిపాలనా ఖర్చులకు నిర్దేశించిన 10%లోనే విద్యుత్ బకాయిలు చెల్లించాలి. కానీ సగటున 24% వరకు విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించింది. కొన్ని పంచాయతీల్లో 80-90% నిధులు మళ్లించింది. పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు మళ్లించాలి. కానీ నేరుగా విద్యుత్ సంస్థలకు మళ్లించారు. ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ సర్పంచులు హైకోర్టులో కేసులు వేయడంతో 2022-23 సంవత్సరం తొలి విడత నిధుల్లో 250 కోట్లకు పైగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ ఏడాది డిస్కంలకు మళ్లించారు. తమకు తెలియకుండా ప్రభుత్వం నిధులు మళ్లించడం దారుణమన్న సర్పంచులు తీరు మార్చుకోకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. 5 కోట్ల ఆంధ్రుల్లో 3.5 కోట్ల ఆంధ్రులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. 12,918 సర్పంచులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు. నిధులు దొంగలించింది. ఈ నిధులను మేము రాబడతాం. ఈ ఉద్యమ కార్యాచరణ అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా మేము వెనకాడమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే అసెంబ్లీ ముట్టడి చేస్తాం. రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులకి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి జత చేసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి 8,660 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి ఒక కార్యదర్శికి తెలియకుండా, ఒక సర్పంచ్కి తెలియకుండా దోచేసినటువంటి ఘటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కనుక వీటిపై సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేశాం.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో సర్పంచుల ప్రమేయం లేకుండా కట్టడి చేస్తున్న ప్రభుత్వం పంచాయతీ పరిపాలన వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటోంది. సర్పంచుల అనుమతి, పంచాయతీ తీర్మానం లేకుండా ఆర్థిక సంఘం నిధులను డిస్కంలకు ప్రభుత్వం మళ్లించింది. పంచాయతీల పరిధిలో 11,166 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటిపై మాత్రం సర్పంచుల నుంచి వార్డు సభ్యుల వరకు ఎలాంటి అధికారాలు లేకుండా చేసింది. సచివాలయాలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన గ్రామ సభకు సర్పంచి చైర్మన్ అయినా వారి పాత్రను నామమాత్రం చేస్తూ గ్రామ వాలంటీర్లను నియమించింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాలు అందించే వరకు వాలంటీర్లే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అల్లర్లతో అట్టుడుకున్న మణిపూర్లో శాంతి దిశగా అడుగులు పడ్డాయి. ఢిల్లీలో ఆ రాష్ట్ర తిరుగుబాటు దళాలతో జరిపిన చర్చలు ఫలించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు దళం యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ UNLF శాంతి ఒప్పందంపై సంతకం చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందంతో చారిత్రక మైలురాయిని అధిగమించామని తెలిపారు. మణిపూర్లో ప్రధాన సాయుధ సంస్థగా ఉన్న UNLF హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి అంగీకరించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తుపాకులను వీడి దిగిన ఫోటోలను అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు.